దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహిస్తాను అని దీవిస్తున్నాడు. తండ్రి మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలము దయచేస్తాడు. యెహోవా ప్రసన్నత మనం అందరము చూచుటకు తండ్రి ఆలయంలో మనం ధ్యానించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం అందరము దేవునిని వేడుకోవాలి. అప్పుడు మన తండ్రి మనకు సహాయం చేస్తాడు. మన తండ్రి అయిన యెహోవా విశ్వాసులను కాపాడుతాడు, వారిని కరుణిస్తాడు. మన బలహీన సమయంలో మనకు బలము కలుగజేస్తాడు. పక్షిరాజు యవ్వనం వలె అలయక సొలయక పరిగెత్తుతూ సాగిపోతాము. బలహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెహోవా కృప కొరకు కనిపెట్టుకుని వారికి అందరికీ తండ్రి బలమును అనుగ్రహిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.